హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. సో మనం బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నట్లయితే బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ నార్మల్ బ్లౌజ్కి అదేవిధంగా బోట్ నెక్ బ్లౌజ్కి మనకి షోల్డర్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది. సో ఒక చిన్న పాయింట్ మనం తెలుసుకోగలిగితే మనం డిఫరెంట్ షేప్స్తో చాలా టైప్స్ ఆఫ్ బోట్ నెక్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చండి. అండ్ బ్యాక్ డిఫరెంట్ డ్రాప్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి నేను 1 మీటర్ లైనింగ్ అదేవిధంగా బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి శారీలోది. అండ్ లైనింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ వాష్ చేసి ఐరన్ చేసి పెట్టానండి. సో మనం డైలీ వేర్ బ్లౌజెస్కి లైనింగ్ అనేది వాష్ చేయాలి కంపల్సరీ, కాటన్ కాబట్టి. నేను ఫస్ట్ దాన్ని డబల్ ఫోల్డ్ వేస్తున్నాను. అండ్ మనం బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పీస్ కట్ చేయాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్గా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. అండ్ మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేయడం వచ్చినట్లయితే బోట్ నెక్ బ్లౌజ్ ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఒక 1/2 ఇంచ్ కిందికి ఒక మార్కింగ్ పెట్టాను కదా, అది షోల్డర్ కచ్చా కోసం అండి. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే షోల్డర్ బై 2 అండి. సో షోల్డర్ 14 ఇంచెస్ ఉంది కాబట్టి బై 2 వేస్తే 7 వచ్చింది కదా. సో షోల్డర్ 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఒకవేళ 16 ఇంచెస్ అయితే 8 ఇంచెస్ అలా పెట్టుకోవాలండి. అండ్ డౌన్ మనకి చెస్ట్ వచ్చేసి కూడా షోల్డర్ ఎంత పెట్టుకున్నామో కిందికి అంతే పెట్టుకోవాలండి. అదేవిధంగా బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్. సో అది చెస్ట్ పాయింట్. నేను ఇప్పుడు గీసేది వేస్ట్ పాయింట్ అండి. అది బ్లౌజ్ లెంత్ మనకి 13.5 ఇంచెస్. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి మనకి 32 ఇంచెస్ అండి. సో మనం 32 ఇంచెస్ బై 4 వేసుకోవాలి. వేసుకుంటే మనకి 8 వస్తుందండి. 4 లేయర్స్ ఉంటాయి కదా, సో అందుకని బై 4 వేసుకోవాలి. సో నేను 8 దగ్గర మార్కింగ్ చేశాను. నెక్స్ట్ వేస్ట్ వచ్చేసి 28 ఇంచెస్ అండి. సో బై 4 చేస్తే మనకి 7 వస్తుంది. అదే నేను మార్క్ చేశాను. నెక్స్ట్ ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. అది ఎందుకోసం అంటే మనం టక్స్ వేస్తాం కదా వెనుక, వాటి కోసం అండి. నెక్స్ట్ 2 ఇంచెస్ నేను మాయ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఆమోల్ కోసం ఒక లైన్ గీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా కిందికి ఇక్కడ మనం కర్వ్ గీసుకుందామండి. సో ఇది వచ్చేసి మనకి ఆమోల్ అండి. మనకి ఆమోల్ వచ్చేసి 16 ఇంచెస్ ఉండాలి. సో అందులో సగం 8 ఇంచెస్ ఉంది కాబట్టి మనకి కరెక్ట్గా వచ్చిందండి. అదేవిధంగా కింద టక్స్ మనకి 7 ఇంచెస్ కదా, అందులో సగం 3.5 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ మనం టక్స్ వేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి మనం నెక్ మార్క్ చేసుకోవాలండి. అందుకోసం నేను 2.5 ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్. ఇప్పుడు మనం నెక్ మార్క్ చేసుకుందాం. నెక్ డౌన్ వచ్చేసి టోటల్ 9 ఇంచెస్ అండి. నేను అందులో బోట్ కోసం 2.5 ఇంచెస్ తీసుకున్నాను. మిగిలిన 6.5 ఇంచెస్ నేను డ్రాప్ పెట్టాలనుకుంటున్నానండి. సో టోటల్ మనకి 9 ఇంచెస్. నెక్స్ట్ మనం నెక్ కింద ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకున్నట్లయితే అక్కడ మనకి హుక్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. డైరెక్ట్ మనం నెక్ కింది నుండి స్టార్ట్ చేయకూడదు. డ్రాప్ అనేది ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకుంటే మనకి హుక్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు వీల్ డ్రెస్సింగ్ చేస్తున్నానండి మనకి కింద మార్కింగ్ పడడం కోసం. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆమోల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నానండి నేను. సో మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్ దానిపైన కట్ చేసుకుంటే సరిపోతుంది. కింద నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తున్నానండి. మనం హెమ్మింగ్ చేయడానికి అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ టక్స్ దగ్గర కూడా నేను కచ్చిక పెడుతున్నాను, అదేవిధంగా చెస్ట్ దగ్గర. సో ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నానండి. నేను చెప్పాను కదా డ్రాప్ దగ్గర గ్యాప్ ఇవ్వాలని. సో నెక్స్ట్ డ్రాప్ కట్ చేస్తున్నాను. సో మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని వేసుకొని ఫ్రంట్ కట్ చేసుకోవాలండి. నేను కరెక్ట్ బ్యాక్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకుంటున్నాను.
నెక్స్ట్ మనం చెస్ట్ దగ్గర అలాగే వేస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. సో మనం ప్రిన్సెస్ కట్ చేస్తాం కదా ఫ్రంట్, అందుకోసమని ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే మనం టక్స్ పెట్టుకున్న దగ్గర కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. సో వీడియోలో చూసినట్టు ఈ విధంగా తీసుకోవాలి. ఓన్లీ టక్స్ దగ్గర మాత్రమే తీసుకోవాలండి. నెక్స్ట్ ఇటు సైడు అదేవిధంగా ఆ మిడిల్ పార్ట్కి మనం సేమ్ తీసుకోవాలి. నెక్స్ట్ నేను బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి సైడ్ కుట్ల కోసం అక్కడ మార్కింగ్ చేశాను. మనం ఇప్పుడు ఫ్రంట్ లోతులు తీయాలండి. సో ఇది వచ్చేసి బ్యాక్ లైన్, నేను ఫ్రంట్ ఇప్పుడు లోతు తీస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ మార్క్ చేద్దామండి. నెక్ వచ్చేసి నేను 3 ఇంచెస్ డౌన్ పెడుతున్నాను. షోల్డర్ 2.5 ఇంచెస్. సో ఇలా మనము బాక్స్లా మార్క్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా షేప్ అనేది మంచిగా వస్తుందండి. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ చేసుకోవాలి, అందుకోసం నేను 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. సో మనం 1 ఇంచ్ ఆల్రెడీ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అంతా నేను టక్స్ పెడుతున్నానండి. నెక్స్ట్ మనం సో ఈ విధంగా ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అది మనకి ఆమోల్ దగ్గరికి కలవాలండి ఆ లైన్. సో మార్కింగ్ అయిపోయింది, ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ లోతులు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రిన్సెస్ కట్ని కట్ చేసుకుందాం. సో ఇది చెస్ట్ 32 ఇంచెస్ కాబట్టి జస్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి. ఒకవేళ చెస్ట్ 34, 36 అలా ఉంటే మనం టక్స్ దగ్గర లెంత్ పెంచుకోవచ్చండి. నెక్స్ట్ పైన కూడా నేను కొద్దిగా గ్యాప్ ఇచ్చాను. సో 32 అంటే నార్మల్ సైజ్ కాబట్టి మనం ఎక్కువగా తీయాల్సిన అవసరం లేదండి. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం కూడా నేను 4 ఫోల్డ్స్ వేస్తున్నానండి. మనకి హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఎల్బో స్లీవ్స్ పెడదాం అనుకున్నాను నేను. సో 10 ఇంచెస్ కాబట్టి మనం ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసి 11 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. సో మనకి జాయింట్స్ పడతాయండి. 8 ఇంచెస్ ఉంది కదా ఇది క్లాత్. సేమ్ మనకు ఫోల్డింగ్స్ చూసుకొని జాయింట్స్ కూడా అలాగే తీసుకోవాలండి. 4 లేయర్స్ ఫోల్డింగ్ ఎట్ సైడ్, హ్యాండ్స్ కట్ చేసేది ఎట్ సైడ్ ఉందో జాయింట్ పీస్ కూడా అదే విధంగా ఉండాలి. ఇప్పుడు లెంత్ చూద్దాం. సో నేను 11 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. మనకి 10 ఇంచెస్ హ్యాండ్ వస్తుంది. నెక్స్ట్ 3.5 దగ్గర నేను మార్కింగ్ చేశాను కదా, అది వచ్చేసి మనం అక్కడ ఆమోల్ మార్కింగ్ చేసుకోవాలండి. ఆమోల్ లెంత్ సో 8 వచ్చింది కదా, 8 ఇంచెస్ మనము అదే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. అదేవిధంగా హ్యాండ్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ అండి. సో అందులో సగం పెడుతున్నాను నేను, 4.75 ఇంచెస్ పెడుతున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం కచ్కలు పెట్టుకోవాలి. సో
హ్యాండ్ మిడిల్లో అలాగే కుట్లేసే దగ్గర కచ్చకలు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రంట్ సైడ్కి లోతులు తీయాలండి. ఇవి మనం కుట్టేటప్పుడు ఇవి ఫ్రంట్ సైడ్కి రావాలి. సో ఒక 1/2 ఇంచ్ అలా మనం లోతులు తీసుకోవాలి. అండ్ వీటి దగ్గర కూడా కచ్చకలు పెట్టుకుంటే మనకి ఫ్రంట్ అని గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం హెమ్మింగ్ పట్టీకి అదేవిధంగా ఉక్స్ పట్టీ కాజా పట్టీ కూడా క్లాత్ కట్ చేసుకుందామండి. సో బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి ఫ్రంట్ బ్యాక్ కింద హెమ్మింగ్ వస్తుందండి. నార్మల్ బ్లౌజ్కి అయితే ఓన్లీ బ్యాక్ వస్తుంది కదా. సో నేను వాటి కోసమే కట్ చేస్తున్నాను, హెమ్మింగ్ పట్టీ కోసం. అండ్ అదేవిధంగా ఉక్స్ పట్టీ కాజా పట్టీ కూడా కట్ చేస్తున్నాను. మనకి కాజా పట్టీ అనేది చిన్నగా ఉంటుంది కదా, సో అందుకని చిన్న పీస్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసుకుందామండి. సో ఇది బ్లౌజ్ పీస్ అండ్ బార్డర్ వచ్చింది కదా, అక్కడ నేను హ్యాండ్స్ తీస్తాను. ఇది కూడా 4 లేయర్స్ వేసుకొని మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం మెయిన్ పీస్ని అరేంజ్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కట్ చేసుకుందాం. సో మిడిల్లోకి ఫోల్డ్ చేయకుండా మనం ఎంత వెడల్పు కావాలో అంతే ఫోల్డ్ చేసుకుంటే మనకి మిగిలిన క్లాత్ అంతా మిగిలిపోతుందండి. సో ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ వేసాను, నెక్స్ట్ ఫ్రంట్ వేస్తున్నానండి. సో ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.